वचन हम ध्यान कर रहे हैं। గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 7వ వాక్యం వరకు మనం ధ్యానిస్తూ ఉన్నాం. From slave to son इस टॉपिक पर हम प्रभु का वचन ध्यान कर रहे हैं। బానిసత్వము నుండి కుమారుని వరకు ఆ యాత్రను మనకు ధ్యానిస్తున్నాం. Amen. ఆమేన్. गुलामी से पुत्र तक, ఆ దాసు నుండి కుమారుని వరకు कितने लोग पिछले सप्ताह जो आए थे प्रभु के वचन के द्वारा आशीष को पाए हैं, ఎంతమంది గత వారంలో వచ్చారు ఆ వాక్యం విని या ఆశీర్వదించబడ్డారు, यूट्यूब में देखकर वचन के द्वारा आशीष को पाए हैं। లేకపోతే యూట్యూబ్ లో చూసి ఆశీర్వదించబడ్డారు వాక్యాన్ని. पिछले सप्ताह का वचन को थोड़ा मैं बताना గత चाहूंगी, వారంలో చెప్పబడిన వాక్యాన్ని కొంచెం మీకు చెప్పబోతున్నాను. फिर उसके बाद हम लगातार आज आगे बढ़ेंगे। అడు తర్వాత మనం కంటిన్యూస్లీ మనం చూడబోతున్నాం. गलातियों की पत्रिका 4 अध्याय, आइए 1 से 7 वचन तक हम पढ़ेंगे। రండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 7 వాక్యాలు చదువుకుందాం. मैं यह कहता हूँ कि वारिस जब तक बालक है, यद्यपि सब वस्तुओं का स्वामी है, तो भी उसमें और दास में कोई भेद नहीं। మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. परंतु पिता के ठहराए हुए समय तक संरक्षकों और प्रबंधकों के वश में रहता है। తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క అధీనంలో ఉండును. वैसे ही हम भी जब बालक थे तो संसार की आधी शिक्षा के वश में होकर दास बने हुए थे। అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడై దాసులమై ఉంటిమి. परंतु जब समय पूरा हुआ तो परमेश्वर ने अपने पुत्र को भेजा, जो स्त्री से जन्मा और व्यवस्था के अधीन उत्पन्न हुआ। అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్త పుత్రులము కావాలనే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను, ताकि व्यवस्था के अधीनों को मोल लेकर छुड़ा ले और हमको लेपालक होने का पद मिले। ఎందుకంటే వారిని విమోచించుటకు ధర్మశాస్త్రం లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన ఆ తండ్రి మొరపెట్టు తన కుమారుని ఆత్మ ద్వారా దేవుడు మన హృదయంలోనికి పంపెను. और तुम जो पुत्र हो, इसलिए परमेश्वर ने अपने पुत्र की आत्मा को, जो हे अब्बा हे पिता कहकर पुकारता है, हमारे हृदयों में भेजा है। इसलिए तू अब दास नहीं परंतु पुत्र है, और जब पुत्र हुआ तो परमेश्वर के द्वारा वारिस भी हुआ। మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. पुत्र हुआ है तो पुत्र है तो वारिस भी है। కుమారుడు అయ్యావు, అయితే కుమారుడవైతే నీవు దాసుడు, నువ్వు వారసుడవే. आमेन। ఆమేన్. परमेश्वर के पुत्र और पुत्री हैं तो हम परमेश्वर के वारिस हैं। మనం దేవుని కుమారులము కుమార్తెలమైతే మనం దేవుని వారసులమే. कितने लोग विश्वास करते हैं कि हम परमेश्वर के पुत्र और पुत्री हैं? ఎంతమంది విశ్వాసిస్తున్నారు మనం దేవుని కుమారులము కుమార్తెలము? हालेलुया। హల్లెలూయా. शैतान को हमें गुलाम बनाने ना दे। శాతాన్ని మన బానిసలుగా చేయనివ్వకండి. शैतान को आपको गुलाम बनाने ना दे। సాతాన్ని మీకు మీరు దాసులుగా అప్పగించుకొని చేసుకొననివ్వకండి. हालेलुया। हालेलुया। पिछले सप्ताह हमने वचन में देखा था कि जब तक बालक जो है छोटा है, उसमें और गुलाम में कोई भी अंतर नहीं है। మనం చూసాము బాలుడు చిన్నవాడై ఉన్నంత వరకు ఆడ బాలుడు దాసునికి ఆ ఇంటి కేర్ కి మధ్యలో ఏ భేదం లేదని చూసాము. हालेलुया। హల్లెలూయా. आपका परमेश्वर राजाओं का राजा है। మీ దేవుడు రాజులకు రాజై ఉన్నాడు. हमारा परमेश्वर राजाओं का राजा మన है। దేవుడు రాజులకు రాజై ఉన్నాడు. परमेश्वर की आत्मा के द्वारा हमें जो है लेपालकपन की आत्मा देकर हमारे अंदर पवित्र आत्मा निवास कर रहा है। దేవుడు తన ఆత్మను పంపి దత్త పుత్రాత్మ ద్వారా ఆత్మ మనలో నివాసం ఉంటున్నాడు. वही पवित्र आत्मा गवाही देता है कि हम परमेश्वर के संतान ఆ हैं। పరిశుద్ధాత్మ దేవుడే మనలో సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనం దేవుని వారసులమని. प्रभु ने कैसा उनका बेटा और बेटी हमें बनाया? ప్రభు తన కుమారులు కుమార్తెలకు ఎలా చేసుకున్నాడు? प्रभु ने हमें अपने लहू से खरीद लिया। ప్రభు తన రక్తంతో కొన్నాడు. पहले हम गुलाम की दशा में थे। మనము మొదటగా దాసులమై ఉంటిమి. किन चीजों के दास थे? ఏ విషయంలో దాసులమై ఉన్నాం? पुरानी परंपरा के गुलाम थे। పాతమైన ఆచారాల బద్దులమై ఉన్నాం. पुराने हमारे शरीर के क्रियाओं के गुलाम थे। పాత శరీర క్రియలకు బద్దులమై ఉన్నాం.
पाप के गुलाम थे, పాపానికి దాసులమై ఉన్నాం, शैतान के गुलाम थे, శాతానికి బానిసలుగా ఉన్నాం. यहाँ तक कि कुछ मनुष्यों के भी गुलाम थे. ఎంతవరకు అయితే మనుషులు కూడా మనకు బానిసలు కూడా ఉన్నాం, श्राप से दबे हुए थे. శాపంతో అణచివేయబడి ఉన్నాం. ऐसे गुलाम में जीने वाले हम सबको ఇలాంటి దాసత్వంలో జీవించిన మనకందరికి प्रभु यीशु मसीह ने अपने पवित्र लहू को बहाकर ప్రభు అయిన యేసు తన పరిశుద్ధ రక్తంను కార్చి हम सबको गुलामी से छुड़ा लिया. మనందరిని ఆ బానిసత్వం నుండి దాసత్వం నుండి విడిపించాడు. आमीन. ఆమేన్. अब गुलाम से हम छुड़ा लिए गए हैं. ఇప్పుడు దాసుల నుండి విడిపించబడ్డాము. छुड़ाए गए हम, విడిపించబడిన మనము हमारे अंदर अपनी आत्मा को प्रभु ने भेजा है మనలో తన ఆత్మను పంపి ఉన్నాడు. और हमें अपना बेटा और अपना बेटी बनाया है. మనలను తన కుమారులుగా కుమార్తెలుగా చేసి ఉన్నాడు. और मैंने कल पिछले सप्ताह बताया था कि प्रभु ने हमसे लहू के द्वारा वाचा बांधा है. తర్వాత నేను చెప్పాను, ప్రభు తన రక్తముతో నిబంధన చేసుకున్నాడని. आमीन. ఆమేన్. किसी का बेटा या बेटी बनने के लिए उनके पेट से पैदा होना पड़ता है, ఎవరికైనా కుమారులు కుమార్తెలుగా ఉండాలంటే తన గర్భముల నుండి జన్మించాలి. लेकिन प्रभु में हम आत्मा में जन्म लिए కానీ हैं. ప్రభువులో మనం ఆత్మలో జన్మించి ఉన్నాం. प्रभु का वचन कहता है कि अब जो मसीह यीशु में है, पुरानी बातें बीत गई, देखो सारी बातें नई हो गई కానీ है. వాక్యం ఏం సెలవిస్తుంది, దేవునిలో ఉన్నవారు మొదటివన్నీ గతించిపోయి ఇదిగో సమస్తం వారి జీవితంలో కొత్తవైపోయాయి. जब प्रभु यीशु मसीह को उद्धारकर्ता के रूप में हमने ग्रहण किया, ఎప్పుడైతే ప్రభుని రక్షకుడుగా మనం అంగీకరించామో, यीशु के नाम से हमने बपतिस्मा యేసు लिया, నామములో బాప్తిసం తీసుకున్నామో, हम परमेश्वर के लहू से धुलने के बाद మనం ప్రభు యొక్క రక్తంతో కడగబడిన తర్వాత परमेश्वर की संतान बन गए हैं. ప్రభు యొక్క సంతానం అయిపోయాం. और जब हम प्रभु भोज में भागीदार होते हैं, ఎప్పుడైతే మనం ప్రభు బల్లలో భాగస్థులమై ఉంటామో, यीशु मसीह का लहू, యేసు యొక్క రక్తము, और हमारे हिंदी वाली भाषा, सरल भाषा में कहा जाए, यीशु का खून. మన సామాన్యమైన భాషలో యేసు యొక్క రక్తము. हालेलुया. हालेलुया. यीशु का खून जो है, हम प्रभु भोज में उसे हम पीते हैं. యేసు యొక్క రక్తము మనం ప్రభు బలలో అది మనం తీసుకుంటున్నాం. ప్రభు బలలో यीशु मसीह का मांस हम प्रभु भोज के समय खाते हैं. యేసు యొక్క మాంసము మనం ప్రభు బలలో తీసుకుంటున్నాం. अभी ये खून और मांस हमारे मांस और खून में मिल चुका है. ఇప్పుడు ఆ రక్తము ఆ మాంసము మన రక్తంలో కలిసిపోయింది మన దేహంలో. आमीन. హల్లెలూయా. जब किसी का खून हमारे खून में मिल जाता है, ఎప్పుడైతే ఎవరైనా రక్తం మన రక్తంలో కలిసిపోతే उस खून में क्या क्या क्वालिटी है वो सब हमारे खून में भी आ जाएगा. ఆ రక్తంలో ఏ క్వాలిటీస్ అయి ఉన్నాయో మనలో కూడా అదే క్వాలిటీస్ వస్తాయి. वो मांस में जो जो है वो हमारे मांस में भी ఆ आएगा. మాంసంలో ఏదైతే ఉందో అది కూడా మనలో ప్రవేశిస్తాయి. खून के साथ जब वाचा बांधा जाता है, उसे कोई अलग नहीं कर सकता है. రక్తంతో ఎవరైతే నిబంధన చేసుకుంటారో దేనితో వారిని వేరుపరచలేరు. मेरे प्रियो, क्या आप जानते हैं, शैतान भी हर चीज का डुप्लीकेट करता है. నా ప్రియులారా, మీకు తెలుసా, సాతాను కూడా అన్నిటికీ డూప్లికేట్ చేస్తాడు. వాడు उसे पता है कि खून में शक्ति है, వాడికి తెలుసు రక్తంలో శక్తి ఉందని. लेकिन आपको मैं बता दूं, यीशु के खून के अलावा दूसरे और कोई खून में वो शक्ति नहीं है. నేను మీకు ఏమి చెప్పబోతున్నానంటే యేసు రక్తము కంటే వేరే రక్తంలో శక్తి లేదు. शैतान ने कैसे डुप्लीकेट किया? సాతాను ఎలాగ డూప్లికేట్ చేశాడు? इस दुनिया में चर्च ऑफ सेटन ऐसा एक ग्रुप है. ఈ లోకంలో చర్చ్ ఆఫ్ సైతాన్ అంటే ఒక సమూహము గుంపు ఉంది. वो चर्च का हेड शैतान है. ఆ చర్చ్ యొక్క హెడ్ సాతానే. ध्यान से सुनिएगा. ధ్యానంగా వినండి. कुछ देशों में, बहुत सारे देशों में अब उसका ब्रांच भी आ चुका है. కొన్ని దేశాల్లో అంటే చాలా దేశాల్లో కూడా తన బ్రాంచ్లు కూడా ఉన్నాయి. तो ये चर्च ऑफ सैतान जो है, एक जंगल के अंदर या थोड़ा आइसोलेट प्लेस जहां पर बाकी लोग नहीं आ सकते, ऐसे इलाकों में वो बांधते हैं. అయితే ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఎలాంటి चर्च స్థలాల్లో, ऑफ क्राइस्ट का चर्च ऑफ सैतान. చర్చ్ ఆఫ్ సైతాన్ ఎలాంటి స్థలాల్లో తన చర్చ్ కడతాడంటే ఎక్కడైతే ఎవరు లేని ప్రదేశంలో, అరణ్య ప్రదేశంలో వారు కట్టుకుంటారు. मैंने जो है कुछ वहां से छुटकारा पाए हुओं का, डेलीवरेंस
की जो टेस्टमनी वाले किताबों को पढ़ा है, అక్కడ నేను కొన్ని డెలివరెన్స్ పుస్తకాలు నేను చదివాను. तो उन किताबों में जो लिखा गया है उसके बारे में मैं बताना ఆ चाहूंगी। పుస్తకాల్లో రాయబడిన కొన్ని మీకు చెప్తాను. जो चर्च ऑफ सैटन में किसी को शामिल करने के लिए धोखे से चर्च ऑफ सैटन के जो एजेंट्स होते हैं या फिर उनको उनके बिलीवर कह सकते हैं, ये लोग जो है जवानों को या ऑफिस में काम करने वालों को, स्कूल मेट्स को, कॉलेज मेट्स को, जहां कहीं उनके मित्र होते हैं उनसे जो है दोस्ती करते हैं। అక్కడ చర్చ్ ఆఫ్ సాటన్ తన సమూహంలో కలుసుకోవడానికి వారు ఏం చేస్తారంటే వాళ్ళ స్నేహితులు, వారు బంధువులు, లేకపోతే ఆఫీసులో యవనస్తులు వాళ్ళు ప్రవేశించే వారిలో చేర్చుకోవడానికి కొన్ని పన్నగాలు చేస్తారు వాళ్ళు. तो ऐसे लोग जो कमजोर होते हैं, हमेशा दुखी रहते हैं, या फिर सिंगल पेरेंट है, या उनके माँ बाप नहीं है, या किसी भी कारण से उनकी जिंदगी में कोई भी समस्या है, ऐसे लोगों को वो ढूंढते हैं। వారు ఎలాంటి వారిని వెతుకుతారంటే ఎవరైతే నిరాధారులుగా ఉంటారో, వారు బలహీనంగా ఉంటారో, వారు అనాథులు, అలాంటి వారిని వారు వెతుకుతూనే ఉంటారు. और ऐसे लोगों से दोस्ती करके बताते हैं कि मैं तुम्हें एक जगह ले जाऊंगा या जगह ले जाऊंगी जहां आने के बाद तुम्हारी सारी समस्या हल हो जाएगी। వారితో స్నేహం చేసి వారితో ఏమంటారంటే నేను ఎలాంటి స్థలానికి తీసుకెళ్తానంటే నువ్వు అలా స్థలానికి వస్తే నీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి, నాతో రామని వాళ్ళు స్నేహం చేసి వారితో చెప్తారు. मैंने एक लड़की का टेस्टमनी पढ़ा है। నేను ఒక అమ్మాయి టెస్టిమనీ విన్నాను. वो लड़की जो है पढ़ाई में काफी वीक थी। ఆ అమ్మాయి చదువులో చాలా బలహీనం, देखने में काफी बदसूरत नहीं कह सकते प्रभु की रचना को, सुंदर भी नहीं थी, చూడటానికి అంత అందమైనది కాదు గానీ బాగుంటుంది. तो ऐसी लड़की जो है लोग, उसके कॉलेज के लोग जो है वो सुंदर नहीं है करके उसे काफी जो है टॉर्चर करते थे, बुरा भला कहते थे, हमेशा उसके साथ रैगिंग करते थे, उसको गिरा देते थे। అయితే తన కాలేజీలో చదువుతున్నప్పుడు వారితో ఉన్నవారు వాళ్ళు అందంగా లేవని, బాగలేవని ర్యాగింగ్ చేసేవారు, విసిగించేవారు, చాలా టార్చర్ పెడుతుండేవారు ఆ అమ్మాయిని. तो ये लड़की हमेशा रोते रहती थी, इसके कोई फ्रेंड्स भी नहीं है। అయితే ఈ అమ్మాయి ఎప్పుడు ఏడుస్తూ ఉండేది, ఈమెకి ఎవరు స్నేహితులు కూడా ఉండేవారు కాదు. पलटकर उन लोगों से बात करने का उसको उतना करेज या हिम्मत भी नहीं था, తిరిగి వారితో జవాబు చెప్పడానికి ఒక ధైర్యం కూడా లేదు, ఒక ప్రోత్సాహం కూడా లేదు ఆమెకి. और उनसे वो लड़ भी नहीं सकती थी। వారితో గొడవాడటం కూడా ఆమెకి తెలియదు. तो एक चर्च ऑफ सैटन की बिलीवर ने, అయితే ఒక చర్చ్ ఆఫ్ సాటన్ యొక్క విశ్వాసి इस लड़की से वो दोस्ती करती ఈ है, అమ్మాయితో స్నేహం చేసింది. दोस्ती करके बताती है कि मैं तुम्हें कई दिनों से देख रही हूँ, तुम ऐसे जो है सारे लोग तुझे टॉर्चर कर रहे हैं, रैगिंग कर रहे हैं। అయితే ఆ అమ్మాయి ఆమె దగ్గరకు వచ్చానది నేను చాలా రోజులు నేను చూస్తున్నాను, నేను ర్యాగింగ్ చేస్తున్నాను, నేను టార్చర్ చేస్తున్నానని చెప్పింది. तुम मेरे साथ अगर एक जगह आओगी तो तुम जो है एक पावरफुल लड़की बन सकती हो। అయితే నీవు నేను చూపించే స్థలానికి వస్తే నీవు ఒక శక్తివంతమైన పవర్ఫుల్ అమ్మాయిగా మార్చబడతావని చెప్పింది. और ये लड़की शुरू में तो मानी नहीं, అయితే ఈ అమ్మాయి మొదట్లో ఒప్పుకోలేదు కానీ लेकिन धीरे धीरे वो दोस्ती करते करते एक बार आओ कहने के बाद वो उसके साथ जाती है। అయితే మెల్లమెల్లగా స్నేహం చేసిన తర్వాత ఒక్కసారి చెప్పిన తర్వాత ఒక్కసారి వెళ్ళింది అక్కడికి. वहाँ जो है एक जंगल के अंदर उसे ले जाया जाता అక్కడ है। అడవిలోనికి ఒక స్థలానికి తీసుకువెళ్ళింది. बहुत दूर जंगल में जाने के बाद वहाँ एक पुराना हवेली के तरह था। అక్కడ అడవిలోని చాలా లోనికి వెళ్ళిన తర్వాత ఒక బంగ్లా లాగా ఉంది, పాత బంగ్లా లాగా. जब वहाँ पर गई तो भीतर बहुत सारे लोग थे। అక్కడ లోనికి వెళ్ళిన తర్వాత ఎంతో మంది ప్రజలు అక్కడ ఉన్నారు. साइड में जो है दोनों तरफ में धूप देने की तरह जो है वहाँ पर अरेंजमेंट रखा हुआ था। అక్కడ కార్నర్ సైడ్ చూస్తే ఒక ధూపం వెలిగించి ఉన్నారు. అక్కడ కార్నర్ దగ్గర अजीब सा स्मेल और धुआं जो है वो हॉल में भरा हुआ था। అక్కడ ఏదో లాంటి ఒక వాసన లాగే స్మెల్ లాగానే పొగను అక్కడ చేశారు. అక్కడ और वहाँ पर लाइटिंग नहीं है, अंधेरा కానీ है। అక్కడ ఎటువంటి లైటింగ్ లేదు కానీ చీకటిగానే ఉంది. और सामने में जो है एक स्टेज की तरह है, स्टेज में जो है
एक सूली है, लेकिन सूली उल्टा शेप में है। అక్కడ ఒక సింహాసనం స్టేజ్ ఉంది, అక్కడ ఒక సిలువ ఉంది, కానీ సిలువ నిలువుగా లేదు కానీ అడ్డంగా ఉంది, తిరుగుబడి ఉంది. यीशु मसीह का सूली ऐसा होता है, యేసుక్రీస్తు యొక్క సిలువ ఎలా ఉంటది? शैतान का सूली उल्टा होता है। సాతాను యొక్క సిలువ రివర్స్ గా ఉంటది. ఇలా कहीं पर भी आपने यदि ये मार्क देखा हो तो जान लो ये चर्च ऑफ सैटन से संबंधित है। ఎక్కడైనా ఈ మార్క్ మీరు చూస్తే మీరు ఆలోచించండి, ఇది చర్చ్ ఆఫ్ సాతాను యొక్క గుర్తని. हालेलुया। हालेलुया। वहां पर एक पत्थर का जो है एक वेदी भी था। అక్కడ ఒక రాతితో చేయబడిన ఒక బలిపీఠం ఉంది. అక్కడ वहां पर किसी नवजात बच्चे को, जिंदा बच्चे को लाया गया, అక్కడ ఒక एकदम బ్రతికి ఉన్న చిన్న బిడ్డని అక్కడ తీసుకొచ్చారు. అక్కడ जो पैदा होकर 1 या 2 या 3 दिन हुआ होगा। అది ఆ పుట్టిన 1-2 రోజులు మాత్రమే అయి ఉంటది. यहाँ उनको ऐसे बच्चे कहाँ मिलते हैं? ఇక్కడ అలాంటి పిల్లలు ఎక్కడ దొరుకుతారు? అక్కడ मैंने उसके बारे में भी उस पुस्तक में पढ़ा। నేను ఆ విషయాన్ని కూడా ఆ పుస్తకంలోనే చదివాను. चर्च ऑफ सैटन से रिलेटेड बहुत सारे नर्स जो है हॉस्पिटल में काम करते हैं। చర్చ్ ఆఫ్ సాతానికి సంబంధించిన నర్సెస్ కూడా చాలా మంది హాస్పిటల్లో పనిచేస్తుంటారు. मैं ये जो कहानी बता रही हूँ, ये अमेरिका में घटने वाली, होने वाली सच्ची बातें हैं। ఈ కథ అంతా నేను చెప్తున్నాను ఏంటంటే నిజంగా జరిగిన, అమెరికాలో ఒక స్థలంలో జరిగిన నిజమైన సంఘటన. तो वहां पे चर्च ऑफ सैटन के जो नर्स होते हैं बच्चों को चुराने का काम करते हैं। అక్కడ చర్చ్ ఆఫ్ సాతాన్ ఒక నర్సెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిడ్డలను దొంగలించే పనిలో వాళ్ళు ఉంటారు. अगर ऐसा कोई माँ मिल जाए जिसका जो है नाजायज बच्चा वो पैदा करके छोड़ के जाती हो, ऐसे बच्चों को भी वो लेते అయితే हैं। ఎలాంటి తల్లి అంటే విడవబడిన ఆ బిడ్డ ఉంటే అలాంటి బిడ్డని వారు తీసుకువెళ్తారు. और जो है कुछ बच्चों को, जिंदा बच्चों को चुरा लेते हैं और कहते हैं कि तुम्हारा बच्चा डिलीवरी में मर भी गया। అయితే బ్రతుకున్న బిడ్డనే వారు దొంగిలిస్తారు. అయితే ఆమెతో ఏమంటారంటే నీ బిడ్డ చనిపోయి పుట్టాడని. किसी भी प्रकार से बच्चों को चुराने का काम वो करते हैं। ఎలాగైనా సరే ఆ బిడ్డల్ని దొంగిలించే పనిలో వాళ్ళు ఉంటారు. मैं आपको ये डराने के लिए नहीं बता रही నేను हूँ, మీకు భయపెట్టాలని ఇది మాట చెప్పటం లేదు. इस दुनिया में ये बातें हो रही ఈ है। లోకంలో ఈ కార్యాలు జరుగుతున్నాయి. आमीन। ఆమేన్. और जो है ऐसे नवजात बच्चे को उस दिन वहां पर लेकर आया गया। ఇలాంటి మగ బిడ్డని అక్కడ తీసుకొచ్చారు, పుట్టిన బిడ్డని. छोटे बच्चे को लाकर एक जो है वहां पर उनका भी एक पुजारी होता है, वो उस बच्चे को पकड़कर जो है सर से लेकर, जो हम सोच भी नहीं सकते हैं, उस पत्थर के वेदी में पटक कर मरा देता है। వారికి కూడా ఒక పండితుడు పూజారి ఉంటాడు. ఆ తీసుకుని ఏం చేశాడంటే ఆ బిడ్డని తీసుకుని తలతో ఆ రాళ్ళ మీద విసిరి కొట్టాడు. అది మనం చూడలేము. और वो बच्चा जो है वहीं पर मर जाता ఆ है, బిడ్డ అక్కడే చనిపోతాడు. उस बच्चे का मांस को लेकर, ఆ బిడ్డ యొక్క మాంసాన్ని తీసుకుని, उस बच्चे का खून लेकर, ఆ బిడ్డ యొక్క రక్తాన్ని తీసుకుని, ध्यान से सुनेगा, उस ध्यान मरे से हुए विनेंगे। बच्चे का खून और मांस लेकर, ఆ మరణించిన బిడ్డ యొక్క మాంసాన్ని, రక్తాన్ని తీసుకుని, जो उस चर्च में पहली बार आते हैं, ఎవరైతే ఆ చర్చ్ లో మొట్టమొదటిసారిగా వస్తారో, चर्च ऑफ सैतान नाम दिया गया, चर्च नहीं बोल सकते, जो उस झुंड में पहली बार आते हैं, అది చర్చ్ ఆఫ్ సాతాన్ అని చెప్పలేం కానీ ఆ గుంపులో, ఆ సమూహంలో మొట్టమొదటిసారిగా ఎవరైతే వస్తారో उनको वो खाने के लिए देते हैं। వారు తినటానికి వస్తారు. और जैसे ही वो उसे खाते हैं और उस खून को पीते हैं, ఎప్పుడైతే వారు తింటారో, వెంటనే ఎప్పుడైతే తాగుతారో शैतान के साथ उनका लिंक हो जाता है, वाचा बंध जाता है। సాతానుతో వారికి సంబంధం ఏర్పడుతుంది వారికి. और कई लोगों ने अपना टेस्टिमनी बताया कि उन्होंने अपनी आंखों से एक बड़े शैतान को डायरेक्टली देखा। వారు నిజ సాక్షాత్తుగా వారు చాలా మంది సాక్షులు ఏం చెప్పారంటే సాక్షాత్తుగా వారు సాతానుని అక్కడ చూసారని చెప్తున్నారు. शैतान वो खाते ही शैतान एक बड़ा सा परछाई उनके अंदर घुस जाता है। తినిన వెంటనే సాతాను ఒక ఛాయలాగా ఆమె వారిలో ప్రవేశిస్తుంది లాగా చూసారు వాళ్ళు. एक छाया, काला छाया उनके अंदर घुसते हुए उन्होंने देखा। ఒక నల్లటి ఒక ఛాయలాగా వారిలో ప్రవేశించడం చూసారు, ఆ నీడలాగా. और उस सभा में क्या होता है, जो चर्च में बताने के लिए भी शर्मनाक कार्य उस सभा में होती है। కానీ ఆ గుంపులో సంఘంలో చెప్పడానికి సిగ్గుగా ఉంది, కానీ నేను చెప్తున్నానేంటి ఎలాంటి కార్యం జరుగుతుందంటే అక్కడ व्यभिचार वहां पर होता है। అక్కడ వ్యభిచారం జరుగుతుంది. शैतान के साथ भी व्यभिचार होता है। సాతానుతో కూడా వ్యభిచారం చేస్తారు. आपस में एक दूसरे के साथ व्यभिचार होता है। ఒకరితో ఒకరు వ్యభిచారం చేస్తారు. ये होने के बाद वो चले जाते हैं। ఇదైన తర్వాత వారు వెళ్ళిపోతారు.
अभी तक जो लड़की डरपोक थी, ఇప్పటి వరకు ఏ అమ్మాయి అయితే భయపడుతూ ఉందో, ये दुष्ट आत्मा उसके अंदर के आने के ఈ बाद దురాత్మ ఎప్పుడైతే ఆమెలో ప్రవేశించిన తర్వాత सुपर नेचुरल ह्यूमन बन जाती है। చాలా సూపర్ న్యాచురల్ ఉమెన్ గా మారిపోతుంది. कॉलेज में जो उसको मारने के लिए आते हैं, కాలేజీలో ఎవరైతే ఆమెను కొట్టడానికి వచ్చారో, वो लड़की हल्का से मारने से भी दूर जाके गिरते हैं। అమ్మాయి చాలా మెల్లిగా ముట్టినా సరే ఎంతో దూరంగా వెళ్ళి పడిపోయేవారు. आप फिल्मों में जो पहले देखे होंगे उनको पता है, लाइटली मारने से उतना दूर जाके गिरते ఇది हैं। సినిమాలో చూసి ఉంటారు, మెల్లిగా కొడితే చాలు ఎంతో దూరంగా వెళ్ళి పడిపోతారు. रियलिटी में डीमन जिनके अंदर होता है वो उनको ऐसी शक्ति देता है कि लोगों को मारने का। కానీ రియాలిటీలో శాతాన్ని ఎలాంటి శక్తి ఇస్తాడంటే రియల్ గానే వారిని కొట్టేలాగా అలాంటి శక్తిని ప్రసాదిస్తాడు. दुनिया में ऐसा पावर पाने के लिए और पोजीशन पाने के लिए, महिमा पाने के लिए, धन पाने के लिए कई लोगों ने शैतान को नमस्कार कर दिया है। ఈ లోకంలో ఇలాంటి శక్తిని, ఇలాంటి మహిమని, ఇలాంటి పవర్ని పొందుకోవడానికి చాలా మంది సాతానికి నమస్కరించారు. यहाँ तक कि कई सारे अधिकारी जो ऊंचा स्थान पाना चाहते हैं, उन्होंने भी शैतान को नमस्कार किया है, उनसे वाचा बांधा है। ఎంతవరకు అంటే ఉన్నత అధికారులు ఆ పొజిషన్ ని, ఆ ఆధిపత్యాన్ని పొందుకోవడానికి సాతాన్ ఎదురుగా వారు నమస్కరించారు, జోడించారు. लेकिन जब वो शैतान जो है आरंभ में उस व्यक्ति को लगेगा कि वो जो भी करना चाहता है वो सफल हो रहा है, కానీ ప్రారంభ మనుషునికి ఏమనిపిస్తుంది, ఏది చేసినా అది మంచిగానే అన్ని సఫలమవుతుండగానే కనిపిస్తాయి. लेकिन शैतान जो है, वचन बाइबल कहता है कि शैतान चोरी करने आता है, हत्या करने आता है, नाश करने आता है। కానీ వాక్యం ఏ సెలవిస్తుంది, సాతాను దొంగతనానికి, హత్య చేయటానికి వస్తాడు, नाशनम చేయడానికి నాశనం చేయటానికి వస్తాడు. ब्लेस करने नहीं आता వాడు है, ఆశీర్వదించడానికి రాడు, चारा डालता है। వారి కేవలం ఎరువు వేస్తాడు అంతే. हालेलुया। హల్లెలూయా. और उसके बाद उन शैतान के अनुचरों को बताया जाता है, जो कुछ मैं कहूँ वही करना है। అప్పుడు సాతాను అనుచరులు సాతాను ఏం చెప్తాడంటే, నేను ఏదైతే చెప్తానో అలాగే మీరు చేయాలని. फलाना घर में जाके उसको मर्डर करो, बोल से मर्डर करना। ఫలానా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని హత్య చేయమంటే హత్య చేయాలి. मैं उसे मर्डर नहीं कर सकता, वो मेरा दादा है, నేను ఆయన చంపలేను, ఆయన నా తాత, वो मेरे डैडी है, నా తండ్రి, वो मेरे रिश्तेदार है, నా బంధువుడు, वो मेरा आंटी है। నా ఆంటీ. शैतान नहीं सुनेगा। సాతాను వినడు. एक्सीडेंट करो, యాక్సిడెంట్ చెయ్యి, चाकू से मारो, ఆ చాకుతో దాని పొడు, गन लेकर मारो, గన్తో చంపు, उनका यूज करता है। వాడిని వాడుకుంటాది. ऐसे बहुत सारे लोग उससे बाहर निकलना चाह रहे थे। ఇలాంటి వారు చాలా మంది దాని నుంచి వేరుపడాలని कुछ समय के అనుకున్నారు. बाद उनको पता चला कि ये गलत है, కొంత సమయం గడిచిన తర్వాత వాళ్ళు అనుకున్నారు నిజంగా ఇది తప్పు, लेकिन बाहर निकलना काफी मुश्किल हुआ, కానీ బయటకు రావడం చాలా కష్టం అయిపోయింది. क्योंकि उन्होंने शैतान से क्या बांधा है, वाचा बांधा है। ఎందుకంటే వాళ్ళు సాతానుతో నిబంధన చేసుకున్నారు. डायरेक्ट डेविल आकर कई लोगों को टॉर्चर करता था। డైరెక్ట్ డెవిల్ వచ్చి వాళ్ళని డైరెక్ట్ గా సాక్షాత్తుగా టార్చర్ చేసేది. ऐसे लोगों को कुछ सेवकों ने गॉस्पल बताया, ఇలాంటి వారికి కొంతమంది సేవకులు సువార్త చెప్పారు. सुसमाचार सुनकर यीशु को अपनाना वो चाह रहे थे। సువార్తను వినిన తర్వాత యేసును అంగీకరించుకోవాలనుకున్నారు. जिस दिन वो अंगीकार करना चाहिए, डेविल उनके पास आ गया ఏ దినమైతే అంగీకరించుకున్నారనుకున్నారో ఆ దినం డెవిల్ వచ్చింది వారికి और ఎదురుగా. शैतान बोलने लगा कि तुम मुझसे दूर नहीं जा सकते। అప్పుడు సాతాను అన్నాడు, నీవు నాకు దూరంగా వెళ్ళలేవు. कुछ लोगों को टाइम लगा, लेकिन प्रभु का लहू उससे पावरफुल है। కొంతమందికి సమయం పట్టింది కానీ యేసు యొక్క రక్తం దానికంటే బలమైనది. ऐसे शैतान के चंगुल में फंसे हुए लोगों को भी परमेश्वर ने छुटकारा दिया है। ఇలాంటి సాతాను యొక్క బంధకంలో బంధించబడిన వారు కూడా వారు విడుదల పొందారు. हालेलुया। హల్లెలూయా. लहू में, एक मनुष्य का लहू में, मनुष्य के मांस में इतना ताकत है तो ఒక మనుషుని మాంసంలోనే, ఒక మనుషుని రక్తంలోనే ఎంత శక్తి ఉంటే, मैं बताती हूँ, जिंदा परमेश्वर यीशु मसीह के लहू में और कितना सामर्थ्य है। నేను చెప్తున్నాను, జీవము గల దేవుని యొక్క రక్తంలో ఇంకెంత శక్తి ఉంటది. यीशु मसीह का लहू यानी स्वयं परमेश्वर का लहू। యేసు యొక్క రక్తం అంటే నిజ దేవుని యొక్క సొంత రక్తం. हालेलुया। హల్లెలూయా. पवित्र लहू, పరిశుద్ధమైన రక్తం,
बीमारों से चंगाई देने वाला రోగం लहू, నుండి విడుదలనిచ్చే రక్తం, वो शैतान को नाश करने वाला लहू, అది ఆ రక్తం సాతాను నాశనం చేసే రక్తం, पाप से छुड़ाने वाला लहू, పాపం నుండి విడిపించే రక్తం, मौत से छुड़ाने वाला लहू, మరణం నుండి విడిపించే రక్తం, नरक से बचाने वाला लहू। నరకం నుండి తప్పించే రక్తం। यीशु मसीह के लहू से बढ़कर इस दुनिया में और कोई लहू पावरफुल नहीं है। యేసు రక్తం కంటే ఉన్నతమైన రక్తం కంటే ఏ రక్తము దానికంటే శక్తివంతమైనది లేదు। और शैतान जो है और भी नाटक जो है डुप्लीकेट करता है। ఇంకా సాతాను ఎన్నో డూప్లికేట్ చేశాడు। आपने सुना होगा जादू टोना करने वाले मुर्गी का खून या फिर जानवर का खून का इस्तेमाल करते हैं। మీరు విని ఉంటారు, మంత్రాలు గంత్రాలు చేసేవారు కోడిల రక్తాన్ని కూడా ఉపయోగించి వారు చేస్తారు మంత్రాలు। अरे उनके मंत्र में मुर्गी का खून और बैल का खून थोड़ा बहुत काम आ जाता है, तो हमारे अंदर कौन सा खून है एक बार याद करिएगा। వారి యొక్క కోడెల రక్తం దూడల రక్తంలో కొంచెం కాస్తగా పనిచేస్తూ ఉంటే ఆలోచించి ఉండండి, మనలో ఎలాంటి రక్తం ఉంది, आपके अंदर कौन सा खून है? మీలో ఏ రక్తం ఉంది? यीशु मसीह का खून యేసు है। యొక్క రక్తం। हालेलुया। हालेलुया। इसलिए जादू टोना से मत डरिएगा, అందుకే మంత్రాలు తంత్రాల నుండి భయపడవద్దండి, शैतान से मत डरिएगा। సాతాను నుండి భయపడవద్దండి। ब्लड कवनेंट परमेश्वर ने हमसे बांधा हुआ है। ఎందుకంటే రక్తంతో మనతో నిబంధన చేసుకొని ఉన్నాడు। ఆమేన్। ఆమేన్। రక్తంతో నిబంధన చేసిన బిడ్డలు చాలా పవర్ఫుల్। लहू से बांधे गए वाचा जो है बहुत ही सामर्थ्य रहते हैं। ఆమేన్। ఆమేన్। వి ఆర్ ప్రొటెక్టెడ్ పీపుల్। మనము కాపుదల్లో ఉన్న బిడ్డలము। अपने आप को छोटा मत समझिएगा। తన్ను తాను మీరు చిన్నగా మీరు ఎంచుకోకండి। यीशु मसीह का बेटा और यीशु मसीह का बेटी है आप। మీరు యేసు యొక్క కుమారులు, యేసు యొక్క కుమార్తెలు మీరు। लहू से खरीद कर, लहू पिलाकर, लहू और शरीर खिलाकर उनसे हमें एक कर दिया है। రక్తంతో కొని రక్తం త్రాగించి మాంసం ఇచ్చి ఆయనతో ఏకపరిచాడు। यीशु हमारे अंदर है, हम यीशु के अंदर है। మనం యేసులో ఉన్నామా, యేసు మనలో ఉన్నారు। ये आपका जो प्रकाशन है आपका अधिकार को बढ़ाएगा। ఈ యొక్క వివేకము, ఈ యొక్క అర్థం చేసుకునే మనసుతో మిమ్మల్ని పెంచుతుంది, మిమ్మల్ని ఉన్నతంగా చేస్తుంది। मैं फिर से बताती हूँ, ध्यान से सुनिएगा, सभी सर उठाकर वचन को सुनिएगा। ప్రతి ఒక్క తల ఎత్తి వాక్యాన్ని వినండి। ये प्रकाशन, ఈ యొక్క వివేచన, ప్రత్యక్షత, ये प्रकाशन ఈ యొక్క ప్రత్యక్షత आपके आत्मिक अधिकार को बढ़ाएगा। మీ యొక్క ఆత్మీయ అధికారాన్ని పెంచుతుంది। आमीन। ఆమేన్। आपके अंदर कौन है? మీలో ఎవరు? यीशु मसीह है। యేసు ప్రభువు। वो यीशु मसीह कौन है? యేసు ప్రభు ఎవరు? इस दुनिया को, इस आकाश को, सारे सृष्टि को बनाया हुआ सृष्टिकर्ता। ఈ లోకాన్ని సర్వ సృష్టిని చేసిన సృష్టికర్త। आमीन। ఆమేన్। और वो यीशु मसीह कौन है? ఇంకను ప్రభు ఎవరు? हमारा पिता है। మన తండ్రి। हम उनके बच्चे हैं। మనం ఆయన బిడ్డలము। हम उनके बच्चे हैं। మనం ఆయన బిడ్డలము। हालेलुया। హల్లెలూయా। इस प्रकाशन में जीने से ही इस पृथ्वी में हम विजयी जीवन जी ఈ सकते हैं। ప్రత్యక్షతలో జీవిస్తేనే మనం ఈ లోకంలో విజయకరంగా జీవించగలుగుతాం। हालेलुया। హల్లెలూయా। आए हम आगे जाएंगे। రండి మనం ఇంకా ముందుకు వెళ్దాం। दानियल की पुस्तक 11वां अध्याय 32वां वचन। దానియేలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వాక్యము। दानियल की पुस्तक 11वां अध्याय उसका 32 का सेकंड पार्ट हम पढ़ेंगे। దానియేలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వాక్యంలో రెండవ భాగాన్ని మనం చదువుకుందాం। परंतु जो लोग अपने परमेश्वर का ज्ञान रखेंगे वे हियाव बांधकर बड़े काम करेंगे। అయితే తమ దేవుని నెరిగి వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు। हालेलुया। హల్లెలూయా। परंतु जो लोग अपने परमेश्वर का ज्ञान रखेंगे, అయితే ఎవరైతే తమ దేవుని ధ్యానించేవారు, ఎరిగేవారు,
तेलुगु में लिखा है कि जो अपने परमेश्वर को जानेंगे वो बड़े काम करेंगे। తెలుగులో రాయబడి ఉంది, ఎవరైతే తమ దేవుని ఎరుగుతారో వారు గొప్ప కార్యాలు చేస్తారు. हिंदी में लिखा है कि जो अपने परमेश्वर का ज्ञान रखेंगे वो हियाव बांधकर बड़े काम करेंगे। హిందీలో రాయబడింది, ఎవరైతే దేవుని విషయంలో ధ్యానిస్తారో వారు ధైర్యం వహించి వారు గొప్ప కార్యాలు చేస్తారని రాయబడింది. దేవుని గురించిన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ధైర్యం పొందుకుని గొప్ప కార్యాలు వారు చేస్తారు। परमेश्वर का ज्ञान जिसके अंदर रहता है वो हियाव बांध कर वो बड़े काम करता है। या फिर దేవుని ఎవరైతే బాగా ఎరిగి ఉంటారో వారు ధైర్యం పొందుకుని గొప్ప కార్యములు చేస్తారు। अगर नहीं तो परमेश्वर को जो अच्छी तरह से जानते हैं वो हियाव बांध कर परमेश्वर के लिए बड़े कार्य करते हैं। हिम्मत हमारे अंदर कैसे आता है? ధైర్యం మనలో ఎలాగొస్తది? हमारा परमेश्वर कौन है अच्छी तरह से हमें जानना है। మన దేవుడు ఎవరు మనం మంచిగా తెలుసుకుంటే अपने बगल वाले का हाथ पकड़कर बोलिएगा, మీ ప్రక్క వారి చేతిలో కలిపి చెప్పండి, अपने परमेश्वर को अच्छी तरह जानो। మీ యొక్క దేవుని మంచిగా తెలుసుకో। हालेलुया। హల్లెలూయా। परमेश्वर को अच्छी तरह जानेंगे तो हियाव बांध कर बड़े बड़े काम कर सकते हैं। దేవుని బాగా ఎరిగితే బాగా తెలుసుకుంటే ధైర్యం వహించి గొప్ప కార్యాలు చేయగలుగుతాం। वो परमेश्वर हमारा पिता है। ఆ దేవుడు మన తండ్రి। मेरा अब्बा कौन है, मेरा पिता कौन है अच्छी तरह पता चल जाए तो उस बेटा को उस बेटी को बहुत हिम्मत होता है। ఆ తండ్రి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు, తన కుమారుడు తెలిస్తే ఆ గొప్ప ధైర్యంగా ఉంటాడు, గొప్ప ధైర్యంతో కార్యాలు జరిగిస్తాడు। यशायाह की पुस्तक 40वां अध्याय में हम सभी आएंगे। యెషయా గ్రంథం 40 అధ్యాయానికి ప్రతి ఒక్కరు వద్దాం। हर एक जन खोलेंगे बाइबल, यशायाह की पुस्तक 40वां अध्याय। ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి। యెషయా గ్రంథం 40వ అధ్యాయము। आइज़ाया चैप्टर 40 యెషయా గ్రంథము 40వ అధ్యాయము। उसका वचन 12 से मैं पढ़ रही हूँ। వాక్యం 12 నుండి నేను చదువుతున్నాను। यशायाह की पुस्तक యెషయా రాసిన పుస్తకము గ్రంథము 40वां अध्याय 40వ అధ్యాయము 12वां वचन से मैं पढ़ रही हूँ। 12 వాక్యం నుండి నేను చదువుతున్నాను। किसने महासागर को चुल्लू से मापा और किसके बित्थे से आकाश का नाप हुआ? किसने पृथ्वी की मिट्टी को नपुए में भरा और पहाड़ों को तराजू में और पहाड़ियों को कांटे में तौला है? किसने यहोवा की आत्मा को मार्ग बताया या उसका मंत्री होकर उसको ज्ञान सिखाया है? उसने किससे सम्मति ली और किसने उसे समझाकर न्याय का पथ बता दिया और ज्ञान सिखाकर बुद्धि का मार्ग जता दिया है? अब वचन 12, 13, 14 में किसने महासागर को चुल्लू से मापा? 12, 13, 14 వాక్యంలో ఎవరు తన పుడిసెట నీటిలో జలములు కొలిచిన వాడెవడు? महासागर यानी सारे समुद्रों को मिलाकर हम जो ओशन कहते हैं, ओशन। ఆ సముద్రాలన్నీ కలిపితే మహాసముద్రాలు, సముద్ర ఓషన్ అంటారు। हालेलुया। హల్లెలూయా। महासागर के पानी को क्या किसी ने नापा है? ఆ మహాసముద్రాన్ని ఎవరైనా కొలిచారా? हालेलुया। హల్లెలూయా। आपके घर में कितना पानी है इसे ही ठीक से नापे नहीं। మీ ఇంట్లోనే ఎంత ఆ నీళ్లు ఉన్నాయో మీరు ఇప్పుడు కొలవలేదు। कुआं में कितना पानी है नाप नहीं पा रहे हैं। బావిలో ఎన్ని నీళ్లు ఉన్నాయో ఎవరు కొలవలేరు। तालाब में कितना पानी है नहीं समझ पा रहे हैं। ఆ కాలువలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎంత నీళ్లు ఉన్నాయి ఎవరికి అర్థం అవటం లేదు। अंडमान सी में कितना पानी है हमें नहीं मालूम। అండమాన్ సీలో ఎన్ని నీళ్లు ఉన్నాయో ఎవరికి తెలియదు। पूरा महासागर में कितना पानी है कौन नाप सकता है? ఈ మహాసముద్రంలో ఎన్ని సముద్ర జలాలు ఉన్నాయి ఎవరు కొలవగలరు? किसके बित्ते से आकाश का नाप हुआ? జేనుతో ఆకాశంలో కొల చూచిన వాడెవడు? आकाश को किसने नापा है? ఆకాశాన్ని ఎవరు కొలిచారు? किसने पृथ्वी की मिट्टी को नपुए में या तराजू में भरकर नापा है? భూమిలో ఉన్న కొలపాత్రను ఉంచినాడు, త్రాసుతో ఎవరు కొలిచారు? पहाड़ों को तराजू में डालकर किसने तौला है? కొండలను త్రాసులో వేసి ఎవరు తూచారు? आमीन। ఆమేన్। किसने यहोवा की आत्मा को मार्ग बताया? ఎవరు యెహోవా ఆత్మకు ఎవరు నేర్పారు? और उसका मंत्री होकर उसको ज्ञान सिखाया है? ఆయనకు మంత్రి ఉండి ఆయనకు ఎవరు బోధించారు?
उसने किससे सम्मति ली और किसने उसे समझाकर न्याय का पथ बता दिया। ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను, ఆయనకు వివేకం కలుగు చేసిన వాడెవడు, और ज्ञान सिखाकर बुद्धि का मार्ग जता दिया है। న్యాయ మార్గం గురించి ఆయనకి నేర్పిన వాడెవడు। हालेलुया। హల్లెలూయా। इस सारे वचन में देखिए क्वेश्चन मार्क है। ఈ అన్ని వాక్యాలు చూడండి, ఎండగిలో క్వశ్చన్ మార్కులు ఉన్నాయి। उसका आंसर क्या है आपको पता है? దీని ఆన్సర్ ఏంటో మీకు తెలుసా? किसने समुद्र को नापा है? ఎవరు సముద్రాన్ని కొల్చారు? किसने महासागर को नापा है? ఎవరు మహాసముద్రాన్ని కొల్చారు? जिसने उसे बनाया है। ఎవరైతే ఆయన చేశారు, ఎవరైతే ఆ సముద్రాన్ని చేశాడు। हमारे पिता को पता है कि महासागर में कितना पानी है। మన తండ్రికి తెలిసే మహాసముద్రంలో ఎన్ని జలాలు ఉన్నాయని। हमारे पिता को मालूम है सारी पृथ्वी का मिट्टी का वेट कितना है। మన తండ్రికి తెలిసి భూమి మీద ఉన్న ఆ మన్ను ఎంత వెయిట్ ఉందో। हमारे पिता को मालूम है एवरेस्ट का पर्वत का वेट कितना है। మన తండ్రికి తెలిసి ఎవర్రెస్ట్ యొక్క పర్వతం యొక్క వెయిట్ ఎంత ఉందో। हमारे पिता को मालूम है अंडमान निकोबार की सारी मिट्टी को मिलाने से कितना वेट होगा। మన తండ్రికి తెలిసి అండమాన్ నికోబార్ సమస్త మట్టిని త్రాసులో చూస్తే ఎంత ఉంటుందో తెలుసు। हमारे पिता को मालूम है आकाश को नापने से इसका चौड़ाई लंबाई कितना है। మన తండ్రికి తెలుసు ఆకాశాన్ని పొడవు లెంత్ బ్రెత్ వెయిట్ కొలిస్తే ఎంత ఉంటుందో అతనికి తెలుసు। कैसे उनको पता? ఎలాగ ఆయనకి తెలుసు? शून्य में किसने सबको रचा है? శూన్యంలో ఎవరిని సృష్టించాడు? जो बनाता है उसको अपनी रचना का हर डिटेल पता होता है। ఎవరైతే చేస్తారో ఆ చేసే సృష్టి యొక్క మొత్తం డీటెయిల్స్ చేసే వారికి తెలుస్తుంది। फिलिप जी ने बढ़िया सा बिल्डिंग बनाया है। ఫిలిప్ గారు మంచి బిల్డింగ్ ని చేశారు। उनके बिल्डर को उनको कॉन्ट्रैक्टर को पता है कि बिल्डिंग की लंबाई चौड़ाई कितना है। ఆ బిల్డింగ్ చేసే కాంట్రాక్టర్ కి తెలుసు దాని పొడవు ఆ వెడల్పు ఎంత ఉందో కాంట్రాక్టర్ కి తెలుసు। बनाने वाले को सारा डिटेल्स पता होता है। చేసే వారికి ప్రతి డీటెయిల్స్ తెలిసి ఉంటాది। इस पृथ्वी को किसी और ने नहीं बनाया, आप ही के पिता ने बनाया है। ఈ మన్నుని ఎవరో చేయలేదు, మీ తండ్రే చేశాడు। आमीन। ఆమేన్। बाइबल कहता है कि अपने परमेश्वर का ज्ञान हमें रखना चाहिए। బైబిల్ చెప్తుంది మనము దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి। हमारा पिता क्या क्या है हमें अच्छी तरह पता चलना మన चाहिए। దేవుడు ఏమై ఉన్నాడు అది మనకు బాగా తెలిసి ఉండాలి। हालेलुया। హల్లెలూయా। अब बताओ इतने बड़े परमेश्वर के बारे में लिखा है, उनका मंत्री होकर कौन उनको ज्ञान सिखा सकता है? ఇప్పుడు చెప్పండి, ఇంత మహాదేవుడై ఉన్నాడు కదా, ఆయనకి మంత్రి అయి ఉండి ఆయనకి ఆలోచన చెప్పేవాడు ఎవడు? क्या कोई उनको सलाह दे सकता ఆయనకి है? ఎవరైనా సలహాలు ఇవ్వగలరా? मसीह लोग यीशु मसीह को सलाह देते हैं। క్రైస్తవులు దేవునికి సలహా ఇస్తా ఉంటారు। मसीह लोग जो है परमेश्वर को सलाह देते हैं। आप में से भी बहुत लोगों ने इतने महान परमेश्वर को सलाह दिया होगा। మీలో కూడా చాలా మంది ఇంత మహా గొప్ప దేవునికి సలహాలు ఇచ్చి ఉంటారు। दिया कभी प्रभु को सलाह? ఎప్పుడైనా ఇచ్చారా ఇలా సలహాలు नहीं దేవునికి? पता। मैं बताती हूँ आपने दिया है। నేను చెప్తున్నాను, మీరు ఇచ్చారు। परमेश्वर आप ऐसा करना चाहिए था। ప్రభువా ఇలాగ చేస్తుంటే బాగుంది కదా, प्रभु आपने ऐसा क्यों किया? ప్రభువా ఇలాగ ఎందుకు చేశారు? आपको पता है ना ऐसा करने से ऐसा हो जाएगा। ప్రభువా మీకు తెలుసు కదా ఇలా చేస్తే ఇలాగ అయిపోతాదని, क्यों इसको होने दिया? ఎందుకు ఇలాగ అవ్వనిచ్చారు? प्रभु ऐसा करना था ना। ప్రభువా ఇలాగ చేయవలసి ఉండేది प्रभु కదా, ऐसा करना था ना। ప్రభు అలాగ చేసి ఉండవలసింది కదా। कौन उनका मंत्री बन सकता है? ఎవరానికి మంత్రి అయి ఉండగలరు? क्या उस महान परमेश्वर को सलाह देने के लिए क्या कोई मंत्री बन सकता है? ఎవరైనా ఆయనకు మంత్రిగా ఉండి ఆయనకి సలహాలు ఇవ్వగలరా ఆ గొప్ప దేవునికి? हालेलुया। హల్లెలూయా। आगे हम और भी जाएंगे डिटेल में। ఇంకాను మనం ఎదురుకు వెళ్దాం డీటెయిల్స్ లో। जब हम उनको अच्छी तरह जानेंगे तो परमेश्वर जो कुछ करता है उसको हम चुपचाप सरेंडर होएंगे। ఇంకాను మనం బాగా ఆయన గురించి తెలుసుకుంటే అప్పుడు తెలుసుకుంటే ఆయన ఏదైతే చేస్తారో మనం సరెండర్ అయిపోతాం దానికి। एक भी क्वेश्चन हम रेज नहीं ఒక్క करेंगे। క్వశ్చన్ కూడా మనం రేస్ చేయలేము। हालेलुया। హల్లెలూయా। क्यों ऐसा किया ये हमारी जिंदगी में नहीं रहेगा। ఎందుకు ఇలాగ జరిగింది ఇలాంటి ప్రశ్న మన జీవితంలో ఉండదు। प्रभु जो भी करता है अच्छे के लिए करता है। ప్రభు ఏది చేసినా మంచిగా చేస్తాడు। हमें उस वक्त समझ में नहीं आएगा। మనకు ఆ సమయంలో అర్థమవుతుంది కానీ। हालेलुया। హల్లెలూయా। 15 वचन 15వ వాక్యము, देखो जातियां तो ढोल में की एक बूंद या पहाड़ों पर की धूल के तुल्य ठहरी। జనములు చేద నుండి జారు బిందువులు వంటివి, జనులు
త్రాసు మీద ధూళి వంటి వారు. वह द्वीपों को धूल के किनको सरीके उठाता है। ద్వీపములు గాలికి ఎగురుచున్న సూక్ష్మ రేణువులుగా ఎగరవేస్తాడు. नेशंस, जातियां यानी नेशंस, జనులు అంటే జనములు అంటే నేషన్స్, देशमुलु, దేశములు. हालेलुया। హల్లెలూయా. वर्ल्ड में जितने भी देश हैं, ఈ వరల్డ్ లో ఎన్నైతే దేశాలు ఉన్నాయో, जितने कॉन्टिनेंट में छोटे बड़े जितने भी देश हैं, ఎన్నైతే కాంటినెంట్స్ చిన్న పెద్ద ఎన్నైతే దేశాలు ఉన్నాయో, और उन देशों में जितने भी लोग रहते हैं, ఆ దేశంలో ఉన్న ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో, ये सारे लोग ఈ ప్రజలందరూ ढोल में की एक बूंद या पलड़ों पर की धूल के तुल्य ठहरी। ఆ చేదు నుండి జారు బిందువులు వంటి వారు. और भी अच्छी तरह समझाना चाहती हूँ, मान लेते हैं कि ये ढोल है, తీసుకుందా ఇది ఒక డోల్, यानी जिसमें पानी भरा जाता है। ఏంటంటే దేంట్లో అయితే మనం నీళ్లు నింపుతామో, इस ढोल में एक बूंद, ये जो बूंद है ये वर्ल्ड का पॉपुलेशन है परमेश्वर के हाथ में। ఇదైతే ఎలాగైతే ఒక డ్రాప్ వచ్చిందో నీళ్ళ నుంచి, ఆ డ్రాప్ దేవుని సముఖంలో అది ప్రజలకు ఒక డ్రాప్ లాగా కనిపిస్తున్నారు దేవుని దృష్టికి. आमीन। ఆమేన్. ये जो पानी का बूंद है, ఈ నీళ్ళ యొక్క డ్రాప్ ఉంది కదా, ये ड्रॉप है, ये सारी दुनिया के लोग हमारे पिता के हाथ में। ఈ డ్రాప్ దేవుని యొక్క చేతిలో ఒక డ్రాప్ లాగా ఉన్నారు, మన తండ్రి యొక్క దేవుని యొక్క చేతిలో బిందువు లాగా ఉన్నారు. హల్లెలూయా. द्वीप के बारे में लिखा है, దీపముల గురించి రాయబడి ఉంది, धूल के किनकों के समान है। అక్కడ రేణువులాగా ఉన్నారు, సూక్ష్మ రేణువులాగా ఉన్నారు దీపములు. इसमें मुश्किल से डस्ट मिला भी नहीं, कहीं से भी अगर डस्ट हल्का सा, ये डस्ट का जो किनका है, ఈ డస్ట్ చూస్తే ఒక రేణువ, డస్ట్ లో ఉన్న ఒక రేణువ. आइलैंड्स, अंडमान निकोबार, सारे जितने भी वर्ल्ड के जितने आइलैंड्स है, ये डस्ट के समान है। ఇక్కడ అండమాన్ నికోబార్ ఉన్న ఐలాండ్స్ ఈ డస్ట్ తో సమానం, ఈ రేణువుతో సమానము परमेश्वर की दृष्टि में। దేవుని యొక్క దృష్టిలో. फिर परमेश्वर कितना बड़ा है। అయితే దేవుడు ఎంత పెద్దవాడు. हालेलुया। హల్లెలూయా. आइलैंड्स अगर उनको डस्ट की तरह दिख रहा है तो परमेश्वर कितना बड़ा है। ఐలాండ్స్ ఒక డస్ట్ లా కనిపిస్తూ ఉంటే దేవుడు ఎంత గొప్పగా ఉన్నాడు, పెద్దగా सारे ఉన్నాడు. लोग एक पानी का ड्रॉप की तरह उनको नजर आते हैं तो परमेश्वर कितना बड़ा है। ప్రజలందరూ కలిపి ఒక నీళ్ళ యొక్క బిందువులా కనిపిస్తూ ఉంటే ప్రభు ఎంత పెద్దవాడుగా ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर बहुत बड़ा है। దేవుడు చాలా పెద్దవాడు. बोलेंगे परमेश्वर बहुत बड़ा है, చెప్తామా, దేవుడు చాలా పెద్దవాడు, बहुत बड़ा है। చాలా పెద్దవాడు. परमेश्वर का वचन में लिखा है कि आकाश परमेश्वर का सिंहासन है। దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశం ఆయన సింహాసనం, ये पृथ्वी, ये जो अर्थ है, उनका पांव रखने का चौकी है। ఈ భూమి ఆయన యొక్క పాదములు చేసే, ఆయన పాదములు పెట్టే పాదపీఠము. हालेलुया। हालेलुया। उनका पांव उतना बड़ा है, ఆయన పాదములు ఎంత పెద్దవి, उनका हाथ उतना बड़ा है। ఆయన చేతులు ఎంత పెద్దవి. उस बड़े हाथ के बारे में लिखा गया है, ఆ పెద్ద చేతుల గురించి రాయబడి ఉంది. क्या सहायता करने के लिए मेरा हाथ छोटा पड़ गया సహాయం है। చేయటానికి చేతులు ఏమైనా కొరచైపోయాయా? हालेलुया। హల్లెలూయా. ये हाथ बहुत कुछ कर सकता है। ఈ చేతులు ఎన్నో చేయగలుగుతాయి. हमारे डैडी का हाथ बहुत कुछ संभाल सकता మన है। తండ్రి యొక్క చేతులు ఎన్నో విషయాలు జాగ్రత్త हमारा పరచగలదు. पिता यदि उठकर खड़ा हो जाए तो सारा सृष्टि हिल जाएगा। ఒకవేళ మన తండ్రి లేచి నిలబెడితే ఈ మొత్తం సృష్టి కంపిస్తది. हालेलुया। హల్లెలూయా. वचन 16, వాక్యం 16, लबानोन की ईंधन के लिए, लबानोन भी ईंधन के लिए थोड़ा होगा और उसमें के जीव जंतु होम बलि के लिए बस ना होंगे। సమిధలకు లెబానోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. लेबानोन का जंगल లెబానోన్ యొక్క అడవి सुलेमान के समय में बहुत फेमस था। ఈ సొలొమోను ఆ సమయంలో చాలా ఫేమస్ అది లెబానోన్ आज యొక్క के दिनों అడవి. में अमेज़न का जंगल, ఈ దినాల్లో అమెజాన్
యొక్క అడవి, उन जंगल के सारे लकड़ियों को यदि हम काटे ఆ అడవిలో ఉన్న ప్రతి కర్రను కోస్తే, और जो है परमेश्वर के लिए जो है होम बलि के लिए लकड़ियों को हम जलाए, అయితే దేవుని కొరకు మనం దహన బలిగా అర్పిస్తే तब भी वो लकड़ी कम पड़ जाएंगे। అప్పుడు కూడా ఆ కర్రలు తక్కువైపోతాయి. सारी जातियां उसके सामने कुछ नहीं है। ఆయన దృష్టికి సమస్త జనులు లేనట్టుగానే ఉన్నాయి. 17th वर्ष में देखिए, वे उसकी दृष्टि में लेश और शून्य से भी घट ठहरी है। ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. हालेलुया, హల్లెలూయా. नथिंग। ఏమి కాదు ఆయన ఎదుట. सारे नेशंस परमेश्वर की दृष्टि में नथिंग। అన్ని నేషన్స్ ఆయన దృష్టిలో ఏమి కాదు. हालेलुया। హల్లెలూయా. हाल ही में मैंने क्रिश्चियन शॉर्ट क्लिप देखा था। ఈ దినాల్లోనే నేను కొన్ని షార్ట్ క్లిప్స్ చూసాను. నేను मसीह किसी क्रिश्चियन ने उसे बनाया था। క్రిస్టియన్స్ చేశారు. अगर परमेश्वर एक साथ सारे मनुष्यों का सांस को या प्राण को ले लेता है, ఒక్కసారిగా దేవుడు సమస్త ప్రాణుల యొక్క ప్రాణను ఆ ఊపిని ఒక్కసారిగా తీసేస్తే तो वो दृश्य कैसा रहेगा, उस वीडियो में बनाया गया था। ఆ దృశ్యం ఎలా కనిపిస్తుందో ఆ వీడియోలో చూపించారు. सबके सब वर्ल्ड में एक साथ वहीं के वहीं गिर गए। మొత్తం వరల్డ్ వైడ్ ఒక్కసారిగా అలాగా కుప్పకూలిపోయారు. सीढ़ी से चलते चलते ऐसे ही गिर गए। సీటు నుంచి నడిచి అలాగ పడిపోయారు. गाड़ी चलते ऐसा गिर गया। ఆ బండి నడుపుతూ అలా పడిపోయారు. खाते गिर गए, खाते खाते गिर అది गए, తింటూ పడిపోయారు. चलते चलते गिर गए। నడుస్తూ పడిపోయారు. जो मनुष्यों से आप डरते हो, ఏ మనుషుని అయితే మీరు భయపడుతున్నారు, మనుషునికి उनका सांस, वो जीवित रहने का सांस जो है परमेश्वर के हाथ में है। వారిలో జీవంగా ఉండే ఆ ఊపిరి అది దేవుని చేతిలో ఉంది. हमारा सांस परमेश्वर के हाथ में మన है। యొక్క ఊపిరి దేవుని చేతిలో ఉంది. The moment God thinks, जैसे जिस पल परमेश्वर सोचता है ఏ క్షణమైతే ప్రభు ఆలోచిస్తాడో कि वो सांस को निकाल दे, ఆ ఊపిరిని తీసివేస్తాడు, प्राण को निकाल ఆ दे, ప్రాణాన్ని we తీసివేస్తాడు. are useless। అది యూస్లెస్ ఇంకా हम बेकार है। ఇంకా పనికిరాదు, అది बस వేస్ట్. ये जो चमकने वाला शरीर जो दिख रहा है अभी, ఇది మెరుస్తున్న ఈ దేహం ఎలాగైతే కనపడుతుందో, जिस चमड़े को लेकर मनुष्य घमंड करता ఏ है, చర్మాన్ని చూసి మనుషుడు గర్విస్తున్నాడో, जिस सुंदरता और बल को लेकर मनुष्य घमंड करता ఏ है, అందాన్ని చూసి బలాన్ని చూసి మనుషుడు అహంకరిస్తున్నాడో, एक पल में, क्षण में खत्म हो जाएगा। క్షణంలో రెప్పపాటున నాశనమైపోతాడు, పడిపోతాడు. जैसे ही प्राण निकल जाएगा, ఎలాగైతే ప్రాణం వెళ్ళిపోతాదో, ये जो है दिखने वाला सुंदर पसीना निकलकर गलने लगता है, सड़ने लगता है। ఈ చర్మం మీద వచ్చే చెమట ఎలాగైతే పాడైపోయి నాశనం అయిపోతుందో, పురుగులు పడతాదో. हालेलुया। हालेलुया। और मिट्टी में दफनाने के बाद बगल में कोई जाएगा भी नहीं। ఆ మన్నులో పాతి పెట్టిన తర్వాత పక్క కూడా ఎవరు వెళ్ళరు. कितना भी प्रेम करो, सड़े वाला शरीर को कोई छूना नहीं ఎంతగా चाहेगा। వారిని ప్రేమించినా అది పాడైపోయినా కుళ్ళు పట్టిన దాని దగ్గరికి ఎవరు వెళ్ళరు. मिट्टी है, मिट्टी में मिल जाएगा। మన్ను కవలితే మన్నే పోతాది. फिर मनुष्य को किस बात का घमंड है? అయితే మనుషునికి ఏ విషయంలో గర్వము? इस पृथ्वी में परमेश्वर ने हमें तात्कालिक समय के लिए रखा है। ఈ లోకంలో ప్రభు మనలో కొంచెం సమయం వరకే ఉంచాడు. हालेलुया। हालेलुया। उस बात को मत भूलिएगा। ఈ మాట ఎన్నడూ మర్చిపోకండి. जिस प्रॉब्लम को आप प्रॉब्लम समझ रहे हैं, ఏ ప్రాబ్లం, ఏ సమస్యను మీరు సమస్యని అనుకుంటున్నారో, बोझ को आप बोझ समझ रहे ఏ हैं, బరువునైతే మీరు బరువుగా అనుకుంటున్నారో, परमेश्वर के दृष्टि में कुछ भी नहीं है దేవుని वो। దృష్టిలో ఏమీ కాదది. हालेलुया। హల్లెలూయా. अपनी आंखों को परमेश्वर के ऊपर रखिए। మీ యొక్క కన్ను దృష్టిని దేవుని మీద ఉంచండి. मेडिटेट योर गॉड, దేవునిని ధ్యానించండి. कि परमेश्वर कितना बड़ा है। దేవుడు ఎంత పెద్దవాడు. अपने कल्पना में उसे कल्पना మీ करिएगा। ఆలోచనలో మీరు ఊహల్లో కల్పనలో మీరు దాన్ని ఆలోచించండి. अपने ध्यान में उसे ध्यान करिएगा। మీ ధ్యానంలో ఆయనను ధ్యానించండి. क्लियर से परमेश्वर को ध्यान करिएगा। స్పష్టంగా దేవుని ధ్యానించండి. जब उनसे गला लगते हैं तो बड़ा परमेश्वर को गला लगिएगा। ఎప్పుడైతే మీరు ఆయన కౌగిలించుకుంటారో పెద్ద దేవుని కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకోండి. बड़ा परमेश्वर आपके संग संग चल रहा है, वो विश्वास में आप ఒక जिएगा। మహా గొప్ప దేవుడు, పెద్ద దేవుడు మీతో నడుస్తున్నట్టుగా మీరు ఊహించి నడవండి ఆయనతో. हालेलुया। हालेलुया। वो बड़ा परमेश्वर की आत्मा हमारे अंदर जी रही ఆ है। పెద్ద దేవుని యొక్క ఆత్మ మనలో జీవిస్తున్నాడు. इतना बड़ा परमेश्वर को हम हमारे अंदर लेकर चल रहे हैं। ఎంత పెద్ద దేవుని మనలో పెట్టుకుని మనం నడుస్తున్నాం. इस दुनिया में परमेश्वर के बाद सबसे डरावना कौन है? ఈ లోకంలో దేవుని తర్వాత భయపెట్టి ఎంత భయంకరమైనది ఏంటది? परमेश्वर के लोग ही हैं।
దేవుని యొక్క ప్రజలే क्योंकि उतना बड़ा परमेश्वर को लेकर चल रही हैं। అంత పెద్ద దేవుని మోసుకుని నడుస్తున్నారు. अगर वो ज्ञान हमारे अंदर ना रहे, ఒకవేళ ఆ జ్ఞానం మనలో లేకపోతే धैर्य हमारे अंदर नहीं रहेगा, ధైర్యం మనలో ఉండదు, वो समझ हमारे अंदर ना रहे, ఆ వివేకం మనలో అర్థం చేసుకొని మనసత్వం మనలో बड़े ఉండకపోతే काम हम नहीं कर పెద్ద पाएंगे। కార్యాలు చేయలేము. वो महान परमेश्वर मेरे अंदर है, ये विश्वास ना रहे ఆ तो మహా గొప్ప దేవుడు మనలో ఉన్నాడని విశ్వాసం లేకపోతే शैतान को हरा नहीं पाएंगे। సాతానుని ఓడించలేము. हालेलुया। हालेलुया। प्रभु का वचन हबक्कुक उसका दूसरा अध्याय, हबक्कुक హబక్కుకు రాసిన పుస్తకము 2వ అధ్యాయము उसका 4वां वचन इस प्रकार कहता है। 4వ వాక్యం ఇలా సెలవిస్తుంది. बहुत बार हमने उसे पढ़ा है, ध्यान करा है, చాలాసార్లు మనం చదివాము, ధ్యానించాం. परंतु धर्मी अपने विश्वास के द्वारा जीवित रहेगा। నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. हिंदी में बहुत बढ़िया है, धर्मी अपने विश्वास के द्वारा जीवित హిందీలో रहेगा। చాలా క్లియర్ గా రాయబడి ఉంది, నీతిమంతుడు తన విశ్వాసం ద్వారా బ్రతుకును జీవిస్తాడు. हालेलुया। హల్లెలూయా. आपका विश्वास कैसा है? మీ విశ్వాసం ఎలాగుంది? आपका विश्वास में आपका परमेश्वर कितना बड़ा है? మీ విశ్వాసంలో మీ ప్రభు ఎంత పెద్దవాడుగా ఉన్నాడు? यही फेथ कार्यों को करता है। ఈ విశ్వాసమే కార్యాలు జరిగిస్తాయి. मेरे विश्वास में मेरा परमेश्वर कितना बड़ा है, वो मेरे लिए कार्य నా करेगा। విశ్వాసంలో నా దేవుడు ఎంత పెద్దవాడో అంతవరకే కార్యాలు నా జీవితంలో జరుగుతాయి. आपके विश्वास में आपका परमेश्वर को आप कितना बड़ा रूप में देख पाते हैं, उसी हिसाब से आप कार्यों को करेंगे, विश्वास को करेंगे। మీ విశ్వాసం ద్వారా మీ దేవుడిని ఎంత పెద్దగా చూస్తున్నారో అలాంటి విశ్వాస కార్యాలు జరుగుతాయి. అలాంటి విశ్వాసం ద్వారా మీరు ఆ కార్యాలు జరిగిస్తారు. आमीन। ఆమేన్. इसीलिए कहते हैं आत्मिक लोगों को आत्मिक तरीका से ही सोचना है। అందుకే అంటారు ఆత్మానుసారులుగానే ఆలోచించాలి. शारीरिक बातों को ज्यादा ध्यान मत करिएगा। శరీరానుసారమైన విషయాలను ఎక్కువగా ధ్యానించకండి. शरीर से संबंधित वीडियोस को देखते मत रहिएगा। శరీర సంబంధమైన వీడియోస్ ని ఎక్కువగా చూడకండి. आपके विश्वास को निकालने वाली बातों को मत सुनिए, मत మీ देखिए। విశ్వాసాన్ని మీ విశ్వాసాన్ని తీసే వాటిని ఎక్కువగా చూడకండి, ఎక్కువగా వినకండి. ఎక్కువ కాదు, చూడకండి అసలు। इसका मतलब ज्यादा ही नहीं, देखो नहीं, देखे ही मत। हालेलुया। हालेलुया। विश्वास बांधने वाले कार्यों को ध्यान करिए। విశ్వాసాన్ని కట్టే కార్యాల్ని ధ్యానించండి. यही हमारे जिंदगी में बदलावट को लेकर आएगी। ఇదే మన జీవితంలో మార్పును తీసుకొస్తుంది. फेथ जितना बड़ा परमेश्वर के ऊपर हम रखे हैं, ఎంతైతే విశ్వాసం దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచుతారో वो फेथ हमारा प्रोटेक्शन शील्ड की तरह काम करेगा। ఆ ఫేత్ మన ప్రొటెక్షన్ షీల్డ్ లాగా, శైలం లాగా, కాపుదల లాగా ఉంటాది. शील्ड यानी ढाल। షీల్డ్ అంటే ఒక ఢాలు లాగా పనిచేస్తాది. आमीन। ఆమేన్. इफिसियों की पत्रिका उसका 6 अध्याय में इस ढाल के बारे में लिखा है। ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ ఢాలును గురించి రాయబడి ఉంది. एक हाथ से विश्वास का ढाल को लेना है, ఒక చేతిలో విశ్వాసం యొక్క ఢాలును తీసుకోవాలి, एक हाथ से परमेश्वर का वचन को लेना है। ఒక చేతిలో దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవాలి. इसका अर्थ क्या है? हाथ में कैसे विश्वास को लिया जाएगा? దీని అర్థం ఏంటి? చేతిలో ఎలాగ విశ్వాసం తీసుకుంటారు? ये नेचुरल हाथ के बारे में नहीं लिखा है। ఇది నేచురల్ చేతుల గురించి అక్కడ రాయబడలేదు. जब हमारे अंदर परमेश्वर इतना बड़ा है, ये विश्वास होता है। మనలో ఎప్పుడైతే దేవుడు ఇంత పెద్దవాడని ఎప్పుడైతే విశ్వసించగలుగుతామో, वचन के ऊपर विश्वास होता है। వాక్యం మీద విశ్వాసం అవుతాది. जब विरोधी शैतान और उसके अनुचर हमें देखते हैं, ఎప్పుడైతే ఆ విరోధుడు సాతాను వాడి అనుచరులు ఎప్పుడైతే మనం చూస్తారో हमारे आत्मिक पुरुष के हाथ में विश्वास का ढाल दिखाई देता है। మన యొక్క ఆంతరంగ ఆత్మీయ పురుషుడు యొక్క చేతిలో విశ్వాసం యొక్క ఢాలు కనిపించాలి. ढाल क्या करता है? तीर जो भेजे जाते हैं उसे बुझाने का काम करता ఆ है। ఢాలు ఏం పని చేస్తుంది? ఆ విసిరే బాణాలని ఆర్పివేస్తాది. डिफेंडिंग, అది కాపుదల ఇస్తాది. हर जगह से डिफेंड करना। ప్రతి ఒక్క స్థలం నుండి కాపుదల ఇస్తాది. यहाँ से प्रॉब्लम आया, डिफेंड करना। ఇక్కడి నుంచి సమస్య ఉంది, అక్కడి నుంచి కాపుదల यहाँ से ఇస్తాది. समस्या है, डिफेंड करना। ఇక్కడి నుంచి సమస్య అవుతే ఇక్కడి నుంచి కాపుదల यहाँ से ఇస్తాది. समस्या है, डिफेंड करना। ఇక్కడి నుంచి కాపుదల ఇస్తే ఇక్కడి నుంచి డిఫెండ్ చేస్తుంది. विश्वास नहीं रहेगा तो डिफेंड कैसे करोगे? విశ్వాసం లేకపోతే ఎలాగ డిఫెండ్ చేస్తారు దాన్ని? అంటే ఎలాగ ఎదుర్కొంటాము? कैसे सामना करेंगे उसका? एक नेगेटिव
वार हमारे ऊपर किया जाएगा। ఒక నెగిటివ్ దాడి మన మీద వస్తుంది. विश्वास नहीं है तो वो तीर आकर घुस जाएगा, విశ్వాసం లేకపోతే ఆ బాణం వచ్చి మనం ఛేదిస్తాది, आकर हमें लगेगा అది మనకు గుచ్చుకుంటుంది, और हमें कमजोर कर देगा। తర్వాత మన బలహీనపరుస్తుంది. हालेलुया। హల్లెలూయా. इसीलिए कहता हूं कि धर्मी जन विश्वास के द्वारा जीवित रहेगा। అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. आमीन। ఆమేన్. अपने शरीर को बीमार का घर मत समझिए, మీ దేహాన్ని రోగం యొక్క స్థలాన్ని అనుకోవద్దు, बीमारियों का घर मत ఆ समझिए। రోగం యొక్క ఇల్లు అని అనుకోవద్దు. परमेश्वर का घर है ये। ఇది దేవుని యొక్క ఇల్లు. बीमारी बाहर से आया हुआ शैतान का वार है, ఇది వ్యాధులు, అది బయట నుండి వచ్చే సాతాను యొక్క దాడి. और इसको भगाना है। దీన్ని పారదోలాలి. हालेलुया। హల్లెలూయా. वो आपका नहीं है, అది మీది కాదు. आपके परमेश्वर को ज्यादा ध्यान करिएगा। మీరు మీ దేవుని ఎక్కువగా ధ్యానించండి. जब परमेश्वर कितना बड़ा है, क्या कर सकता है, इसका ध्यान आप करोगे। ఎప్పుడైతే మీ దేవుడు ఎలాగున్నాడు, ఎలా ఏమి చేయగలడని ఎక్కువగా దీన్ని ధ్యానిస్తే, उस विश्वास से कहा हुआ एक बात, ఆ విశ్వాసంతో చెప్పే ఒక్క మాట, धर्मी जन विश्वास के द्वारा जीवित रहेगा। నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. मेरे विरोध में रचे हुए कोई हथियार सफल नहीं होंगे। నాకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. मैं भला चंगा रहूंगा। నేను మంచిగా చాలా మంచిగా బాగుగా ఉంటాను. परमेश्वर के द्वारा मेरी आयु बढ़ेगी। దేని ద్వారా నా ఆయుష్ పెరగబడుతుంది. मेरा प्राण यहोवा के हाथ में है। నా ప్రాణం దేవుని చేతిలో, యెహోవా చేతిలో ఉంది. समय से पहले कोई उसे मेरे अंदर से निकाल नहीं సమయానికి सकता। ముందు ఎవరు నాలో నుండి ఎవరు తీసివేయలేరు. मैं प्रभु के कार्यों का वर्णन करूंगा। నేను దేవుని యొక్క కార్యాలను వర్ణిస్తాను. मैं मरूंगा नहीं, मैं जीवित रहूंगा। నేను చనిపోను, నేను జీవిస్తాను. मैं आशीष पाया हुआ हूँ। నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. परमेश्वर का वारिस हूँ నేను मैं। దేవుని వారసుడను. अब्राहम का वंशज हूँ मैं। అబ్రహాం యొక్క వంశస్థుడను. मेरी हड्डियों में परमेश्वर का सामर्थ्य है। నా ఎముకలలో దేవుని యొక్క సామర్థ్యం ఉంది. मेरे अंदर पवित्र आत्मा निवास कर रहा నాలో है। పరిశుద్ధాత్మ దేవుడు నివాసం मैं ఉన్నాడు. आशीषित व्यक्ति हूँ। నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని. मेरे अंग जो है धर्म के हथियार है। నా అవయవాలన్నీ నీతి యొక్క ఆయుధాలు. मैं परमेश्वर का मंदिर हूँ। నేను దేవుని యొక్క ఆలయాన్ని. ऐसा एक एक वचन को जब आप बोल रहे होंगे, ఇలాగ ఒక్కొక్క వాక్యం చెబుతూ ఉంటే, विरोध में आया हुआ शैतान को आप नाश कर रहे हैं। విరోధంగా వచ్చిన సాతాన్ని మీరు నాశనం చేస్తున్నారని. ये आपका दोहदारी तलवार है। అది మీకు రెండంచెలు గల ఖడ్గము. इसे बंद करके मत रखिएगा। దీన్ని మూసివేసి ఉంచకండి. बाइबल में लिखी हुई हर एक वाचा हमारे लिए दोहदारी तलवार है। బైబిల్లో రాసిన ప్రతి వాక్యంలో మన కొరకు రెండంచెలు గల ఖడ్గము. जब वो वचन मुंह से निकलता है, ఎప్పుడైతే ఆ వాక్యం మన నోటి నుండి బయటకు వెళుతుందో, इसका अर्थ है कि तलवार हमारे हाथ में है। దీని అర్థం ఏంటంటే ఆ ఆయుధము, ఆ ఖడ్గం మన చేతిలో ఉందని. मुंह बंद करने से तलवार काम नहीं करेगी। నోటిని మూసుకుంటే ఆ ఖడ్గం పని చేయదు. विश्वास अंदर है, वचन अंदर है, अद्भुत नहीं होगा। ఓ విశ్వాసం లోపల ఉంది, ఆ బలం లోపల ఉంది, అది పని చేయదు. అది विश्वास को मुंह से बोलना है। ఆ విశ్వాసం నోటితో చెప్పాలి, పలకాలి. इसलिए लिखा है कि आशीष और श्राप मुंह में है, जीभ के वश में है। అందుకే వాక్యంలో రాయబడి ఉంది, జీవ మరణం నాలుక వశంలో ఉందని. मृत्यु और जीवन जीभ के वश में है। మరణము జీవము నాలుక వశంలో ఉంది. मसीह और शैतान आपके मुंह को बांध कर रखना चाहता है। క్రైస్తవుల యొక్క నోటిని సాతాను आप బంధించాలనుకుంటున్నాడు. मुंह मत खोलो। మీరు నోటిని తెరవకండి. आप ये मत बोलो कि प्रभु महान మీరు है। ఇది చెప్పకండి, ప్రభు గొప్పవాడని. शैतान मुंह को बांध कर रखा है। సాతాను వాటిని బంధించి కట్టివేశాడు. किसी से बात करने की जरूरत नहीं, लेकिन प्रभु का वचन की घोषणा जरूरी है। ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం అది 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 అవసరం. అది దేవుని వాక్యాన్ని చెప్పడం అది ఎంతో అవసరం. हालेलुया। హల్లెలూయా. मुंह बंद करने से अद्भुत नहीं होगा। నోటిని మూసివేసుకుంటే అద్భుతం జరగదు. हम आत्मिक
युद्ध में है। మనం ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం. इतना महान परमेश्वर हमें मिल गया है, ఎంత గొప్ప దేవుడు మనకు అనుగ్రహించబడి దొరికాడు కదా. इतना महान परमेश्वर का बेटा और बेटी बना दिया ఇంత है। గొప్ప దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా చేసుకున్నాడు కదా. और क्यों हम दासत्व में जिए? ఇంకెందుకు దాసులుగా మనం జీవించాలి? क्यों शैतान को दास बनाने दे? ఎందుకు సాతాన్ని మనం దాసులుగా చేసుకొననివ్వాలి? क्यों पाप को दास बनाने दे? पाप को दास बनाने क्यों ఎందుకు दे? పాపాన్ని మనం దాసులుగా చేసుకొననివ్వాలి? क्यों परिस्थितियों को हमें गुलाम बनाने दे? ఎందుకు పరిస్థితులు మనం దాసులుగా చేసుకొననివ్వాలి? उठिए, లేవండి, आत्मा में उठिए। ఆత్మలో లేవండి. कलीसिया, ये समय है दोधारी तलवार उठाने का। సంగమా, ఇదే సమయం రెండంచుల ఖడ్గం ఎత్తే సమయం. विश्वास की ढाल और दोधारी तलवार, విశ్వాసం యొక్క డాలు రెండంచుల గల ఖడ్గం. शैतान के सारे युक्तियों को नाश करना है। సాతాను యొక్క ప్రతి కుతంత్రాలను నాశనం చేస్తుంది. हमारे परिवारों से लड़ने वाले शैतान को नाश करना है। మన కుటుంబాలతో పోరాడే ఆ కుతంత్రాన్ని నాశనం చేస్తుంది. हालेलुया, हालेलुया। नाश करना है। నాశనం చేయాలి. आमीन। ఆమేన్. इसीलिए परमेश्वर ने हमें ये वचन दिया है, అందుకే దేవుడు ఈ వాక్యాన్ని మనకిచ్చాడు. ताकि हम इसका इस्तेमाल करें। ఎందుకంటే దీన్ని నువ్వు ఉపయోగించాలని. और भी बहुत सारी बातें हैं। ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. नेक्स्ट वीक कंटिन्यू हम ध्यान करेंगे। ఇంకా వచ్చే వారం మనం ధ్యానించబోతున్నాం. या प्रभु की इच्छा हो तो हम कल लगातार भी हम ध्यान कर सकते ఒకవేళ हैं। ప్రభు చిత్తమైతే రేపు కూడా దీన్ని ధ్యానించబోతున్నాం. लगातार प्रार्थनाओं में परमेश्वर हमसे बात करेगा। ఎడతెగక ప్రభు ప్రార్థనలో మనతో మాట్లాడతాడు. शैतान मुंह को बांधने ना दीजिएगा। సాతానుని మీ నోటిని మూసివేయనివ్వద్దండి. मुंह बांध लिया है, ఒకవేళ నోటిని మూసివేస్తే, मुंह के ऊपर शैतान ने कब्जा कर लिया है, ఒకవేళ నోటి మీద వాడు ఆక్రమించుకుంటే पूरा शरीर को कब्जा कर అది लेगा, మొత్తం దేహాన్ని ఆక్రమించుకున్నట్టే, प्राण को भी कब्जा कर लेगा। ప్రాణాన్ని కూడా ఆక్రమించుకున్నట్టే. मुंह खोल कर शैतान को भगाइए। నోటిని తెరిచి సాతాన్ని పారదోలండి. आइए उठकर खड़े हो రండి जाएंगे। లేచి నిలబడదాం. आइए उठकर खड़े हो రండి లేచి जाएंगे। నిలబడదాం. प्रभु हमें विजय देना चाहता है। ప్రభు మనల్ని విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ये विजय मुंह खोलने से मिलता ఒక है। విజయం నోటి తెరిస్తే అనుగ్రహించబడతాది. ఈ విజయము నోరు తెరిస్తేనే దొరుకుతాది। ये विजय अगर मुंह खोलेंगे तो ही हमें मिलेगा. सभी उठकर खड़े हो सब जाएंगे। అందరు లేచి నిలబడండి. मुंह खोल कर परमेश्वर की स्तुति करेंगे। నోరు తెరిచి దేవుని స్తుతించండి. कहेंगे कि मैं परमेश्वर का बेटा हूँ। చెబుదామా నేను దేవుని కుమారునను. स्त्रियां कहेंगे मैं परमेश्वर की बेटी हूँ। సంగమా చెబుతా నేను దేవుని బిడ్డలము. परमेश्वर ने मुझे अधिकार दिया है। దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. परमेश्वर ने मुझे अधिकार दिया है। దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. प्रभु ने मुझे छुटकारा दिया ప్రభు है। నాకు విడుదలనిచ్చాడు. मेरा परमेश्वर महान है। నా దేవుడు గొప్ప దేవుడు. मेरा परमेश्वर सबसे महान నా है। దేవుడు అన్నిటికంటే గొప్ప దేవుడు. मैं लहू से खरीद लिया गया నేను हूँ। రక్తంతో కొనబడ్డాను. मैं वारिस हूँ। నేను వారసుడను. मैं आशीषित व्यक्ति हूँ। నేను मैं ఆశీర్వదించబడ్డాను. विजय पाया हुआ నేను व्यक्ति విజయం हूँ। పొందిన వ్యక్తిని. हालेलुया। स्तुति हालेलुया। करेंगे मुंह खोलकर कलीसिया। స్తుతిద్దామా నోరు తెరిచి సంగమా. खोल कर स्तुति నోరు करेंगे। తెరిచి స్తుతించండి. शैतान को आपके मुंह को बांधने मत दीजिए। సాతాన్ని మీ నోటిని आवाज को మూసివేయనివ్వండి. उठाकर स्तुति करिए। నోరు తెరిచి శబ్దం ఎత్తి जितना స్తుతించండి. जोर से स्तुति कर सकते हैं సంగమా जोर से स्तुति శబ్దం करिए। ఎత్తి ఎలుగెత్తి గర్జనతో कुछ लोग స్తుతించండి. कहे यीशु, కొంతమంది అనండి యేసు యేసయ్యా, యేసయ్యా, యేసు నన్ను తాకండి, मुझे छू लीजिए, నన్ను ముట్టండి ప్రభు. मेरे मुंह को छू నా लीजिए। నోటిని ముట్టండి. रिबाला शांदारा खंदरे बाशा कालाबारा रिबाला खादारा बाशांदारा बाला शिखारा बाला शांदारा बाला औरा खंदरे बेशा कालाबारा शांदारा बाला राखाला बारा। कुछ लोगों को इस समय में डिलीवरेंस प्रेयर करना चाहती हूँ। కొంతమంది కొరకు నేను విడుదల కొరకు నేను ప్రార్థించాలనుకుంటున్నాను. वीडियो को बंद करिएगा, मैं डिलीवरेंस प्रेयर करना चाहती हूँ। వీడియోను బంద్ చేయండి. నేను విడుదల కొరకు